నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. బలసలమ్మ జాతర హోమాలు ముగింపు. ట్రాక్టర్ నడిపి అమ్మవారి ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. వేడుకగా ఊరేగింపు సంబరాలు. కుటుంబ విలువలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచే నాటక రంగాన్ని కాపాడుకునే బాధ్యత మనదే. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు. రంజాన్ సందర్భంగా పట్టణంలోని పెద్ద మసీదు ఆధ్వర్యంలో షాదీఖానాలో నిర్వహించిన నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ భాషా. ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం హర్షణీయం. కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వల్వల బాబ్జీ. రంజాన్ సందర్భంగా పెద్ద మసీదుకు వెళ్లి కబరిస్తాన్ అభివృద్ధికి 2 లక్షల రూపాయలు విరాళమిచ్చిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. జాతర సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో శనివారం మధ్యాహ్నం నుండి ఆదివారం రాత్రి వరకు 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదే రాకపోకలు. ట్రాఫిక్ ఆంక్షలు విధించాము, అందరూ పాటించాల్సిందే. పట్టణ సీఐ బోనం ఆది ప్రసాద్. తాడేపల్లిగూడెం పట్టణ ఇలవెల్పు బలసలమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి పట్టణ పుర వీధుల ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ నేతృత్వంలో ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అమ్మవారికి మొదటగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా అమ్మవారి ఉన్న రథాన్ని నడిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం వీక్షించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో డీజే సౌండ్స్, గర్గ నృత్యాలు, కాలిక వేషాలు, కలకత్తా బ్యాండ్, గిరిజన నృత్యాలు వివిధ వేషధారణలతో నిర్వహించారు. భీమవరం మావుల్లమ్మ ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ ఈవడి వెంకటరామచంద్ర సోమయాజీ ఘనాపాటి ఆధ్వర్యంలో, పరిమళ గ్రామ వేద ఆగమ పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ఫణిశర్మ బ్రహ్మత్వంలో, ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, వెలవలపల్లి గోపీనాథ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మ సహచర్యంతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా, ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ, ఈవో బివి చంద్రశేఖర్, పాలూరి వెంకటేశ్వరరావు, పట్నాల రాంపండు, కాళ్ళ గోపికృష్ణ, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, బైనపాలపు ముఖేష్, పసలకొండ, వాడపల్లి సుబ్బరాజు, బేతినగిరి, నీలపాల దినేష్, మల్లిక్, అర్జున సురేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బలసలమ్మ తల్లి ఉత్సవాలని మనం 2014 సంవత్సరంలో మరి ప్రతి పెళ్లికి మనం ఇక్కడికి అమ్మవారికి సల్యూట్ పానకాలు పోసి మన పెళ్లి స్టార్ట్ చేసే కార్యక్రమం ఈ ఊరు భక్తులందరికీ తెలుసు. మన లాంటి గ్రామ దేవత 2014 వరకు చిన్న గుడిలో ఏ రకమైన ఆవిడికి అభిషేకాలు ఏమి లేకుండా ఉన్న సమయంలో మరి అమ్మవారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక జాతర కార్యక్రమం జరగడం, దాన్ని మింజువలే ఇక్కడ అప్పుడు కౌన్సిల్ చైర్మన్గా నేను, ఎమ్మెల్యేగా గౌరవనీయులు మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడు
ఎండోమెంట్స్ మంత్రిగా ఉన్నప్పుడు 30 లక్షల రూపాయలు మనం కడితే 1 కోటి రూపాయలు అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతో ప్రజలందరి సహకారంతో మరి ఈ గుడిని ఆ రోజు కట్టిన కాడి నుంచి ఎంతో దైవం మరి అందరి అనుగ్రహాన్ని ఇచ్చి ఆ రోజు నుంచి తాడేపల్లి పట్టణం ప్రజలందరినీ కూడా బాగా చూస్తూ ఎప్పుడు కూడా అన్నదానాలు అనేవి పిఠాపురం తర్వాత తాడేపల్లిలోనే మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా జరుగుతుందంటే అమ్మ దయ అని నేను నమ్ముతూ ఉన్న ప్రగాఢ విశ్వాసంతో నేను చేస్తూ ఉన్నాను. ఈ బొలసలమ్మ తల్లి ఉత్సవాలు నేను గొప్ప కోసమో రాజకీయాల కోసమో నేను చేయట్లేదు. నాకు ప్రగాఢ విశ్వాసం అమ్మవారంటే నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం బొలసలమ్మ తల్లిని నమ్మి నేను పనిచేస్తూ ఉన్నాను. అంతేగాని ఎవరో మాట్లాడి ఇక్కడ నేను రాను కూడా అలా అనుకుంటే నేను కార్యక్రమం చేయించిన వరకు ఆర్థికంగా నేను ఉంటాను తప్ప ఉన్న కార్యక్రమం అంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కలిసి ఇక్కడ ఒక కూటమి అనేది ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం చాలా తప్పు. అలా మాట్లాడిన వ్యక్తులు నేను చెప్తున్నాను, నేను అలాంటి తప్పు చేయలేదు. అమ్మవారి సాక్షిగా నేను రాజకీయం చేయదలుచుకోవద్దు. ప్రతి రూపాయి ప్రజల నుంచి వాళ్ళకి అందజేసి దానికి అకౌంటబిలిటీ కూడా చెప్పే విధంగా ఆదేశాలు జారీ చేశాం. ఇక్కడ ఎవరు డబ్బు ఇచ్చినా వాళ్ళ దగ్గర రసీదు ఉంటుంది, రసీదు లేకపోతే డబ్బు ఇవ్వనట్టే లెక్క. ఎందుకంటే అమ్మవారి సమక్షంలో మనం ఎప్పుడు కూడా మంచి మాట్లాడాలి. నిజంగా మేము చెడ్డ అంటే చెడ్డని విమర్శించండి. ఏం ఆశించి మనం జాతర కార్యక్రమం చేసాం? అందరూ 10,000 మంది మహిళలు ఇవాళ కలిసి పూజ చేశారు. 10,000 మంది మహిళలు వ్రతాలు చేశారు. 10,000 మంది జ్యోతి ప్రజ్వలన చేశారు. రోజు బలిహారం చేశారు. యజ్ఞ యాగాదులు చేశారు. బ్రాహ్మణులతో అమ్మవారి నిత్యం పూజలు జరిపించుకుంటున్న నైవేద్యం పెట్టించుకుని ఇంత బాగా రంగరంగ వైభవంగా జరిగితే కొంతమంది విమర్శించడం నాకు బాధ కలిగించింది. అలాంటి విషయాలు మాట్లాడొద్దని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే అమ్మవారిని రాజకీయం చేస్తే మాకు భవిష్యత్తు అసలు నాకు జీవితమే లేదు. నేను ఎప్పుడో చెప్తున్నా, ఎవరో చెప్పరు, నేను చెప్తున్నా. ఈరోజు నేను సామాన్యుడిని ఎమ్మెల్యేనంటే దానికి కారణం దేవుడు అని చెప్తాను. దానికి కారణం బొలసలమ్మ తల్లి అని చెప్తాను. దానికి కారణం వెంకటేశ్వర స్వామి అని చెప్తాను. నేను ఒక సామాన్యుడిని. ఇవాళ మున్సిపల్ చైర్మన్ చేశాను. ఇప్పుడు నేను రాజకీయం చేయలేదు, సేవ చేశాను. నా దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తిని ఆకలి లేకుండా తీర్చి పంపాను. నాకు తోసిన సహాయం చేసుకుంటూ వచ్చాను. అదేవిధంగా ఈ జాతర చెయ్యాలని అమ్మవారి ఆదేశాలకే నేను చేశాను. నేనెవరు లేకపోతే చేయడానికి మీ ఊరంతా వచ్చి ఈ జాతర కార్యక్రమం ఇంత బాగా జరిపించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ అమ్మ ఆశీస్సులతో ఈ తాడేపల్లి పట్టణమే కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి పేరు వెలసిల్లిందంటే వాళ్ళంత బాగా కమిటీ సభ్యులు అంజిబాబు గారు కానీ వాళ్ళ మిత్ర బృందం కానీ కమిటీలో ఎవరికి పదవులు లేవు. ఎవరికి వచ్చిన పని మరి పార్టీలకు అతీతంగా మనం పనిచేయాలి తప్ప ఇక్కడ కూడా పార్టీలు మాట్లాడుకుంటే చాలా అన్యాయంగా ఉంటుంది. కాబట్టి అందరినీ మేము ఆహ్వానించమని చెప్పాం. చాలామంది పెద్దలు వచ్చి దర్శనం చేసుకెళ్ళారు. 12 సంవత్సరాల తర్వాత జరుపుకునే ఈ జాతర మహోత్సవ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ మన అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్దలు, పురప్రముఖులు, భక్తులు సహాయ సహకారాలతో జరుపుకునే జాతర మహోత్సవ కార్యక్రమం ఈ రోజున అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిపించుకుంటున్నాం. మొదటి రోజు నుంచి కూడా ఉదయం నుంచి యాగాలు, హోమాలు, సాయంత్రం ధూప సేవ, బలిహరణ కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ముఖ్యంగా మన అన్నయ్య ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముఖ్య ఉద్దేశంగా ఈ ఘనాపాటి గారితో అర్చకులతోటి వేద పండితులతో కూర్చుని ఇది వేదోక్తంగా జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉన్న వ్యాపారాలు, వ్యవసాయాలు ఎవరి వృత్తిలో వాళ్ళు అన్నీ కూడా సుపక్షంగా ఉండాలని ముఖ్యంగా ఈ యాగాలు, హోమాలు, బలిహరణ ఒక్కో రోజు ఒక్కో రకమైన బలిహరణ కార్యక్రమం అమ్మవారికి. ఆ బలిహరణ కార్యక్రమాలు చేయడం వల్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా ఉండి వ్యాపారాలు, వ్యవసాయాలు అన్నీ ఎవరి వృత్తుల వాళ్ళలో విజ్ఞానంగా ఉండేలాగా నిర్ణయించుకుని తీసుకున్న ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రారంభమైన మన తాడేపల్లిగూడెం గ్రామదేవత అయినటువంటి బొలసమ్మ వారి యొక్క మహాజాతర మహోత్సవంలో అద్భుతంగా జరుగుతున్నది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు అమ్మవారి యొక్క శోభాయాత్ర గ్రామోత్సవ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ పేరు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మన బొలసమ్మ తల్లి కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి శ్రీరంగం అంజిబాబు గారు, మిగిలిన భక్తులు, మన తాడేపల్లిగూడెం చెందిన అనేక వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అనేక మంది రాజకీయ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ తల్లి జాతర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారండి. అందులో భాగంగా ఈరోజు గ్రామోత్సవం జరుగుతుంది. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ఈరోజు ఈ గ్రామోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ముదావహం. మరి నేను పుట్టి పెరిగాక మా తాడేపల్లిగూడెం పట్టణం ఇంత అందంగా ఎప్పుడు చూడడం జరగలేదు. ఒక రోడ్లు కానివ్వండి, అదేవిధంగా సెంటర్ డివైడర్ మీద ఉన్నటువంటి రంగులు కానివ్వండి, మరి ఊరంతా కూడా అమ్మవారి ఆశీస్సులతో
మరి పట్టణంలో నలుమూలలా కూడా ఈ లైటింగ్ కానీ అదేవిధంగా మరి ఈ ప్రాంతం అంతా కూడా ఒక పుణ్యక్షేత్రంగా కలకల్లాడటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మరి కూటమి నాయకులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదేవిధంగా కూటమిలో మిగిలిన పార్టీల నాయకులు బాబ్జీ గారు కానివ్వండి, తాతాజీ గారు కానివ్వండి, ముఖ్యంగా ఈ బొలిసలమ్మ దేవస్థానం చైర్మన్ శ్రీరంగం అంజి మా సోదరుడు యొక్క మరి చాలా కృషితో ఇంత అంగరంగ వైభవంగా ఈ జాతర జరగడం, మరి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంతం ఈ మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రతి ప్రజలకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ బాంధవ్యాల ఔన్నత్యాన్ని వివరిస్తూ సమాజ రుగ్మతలను వేలెత్తే చూపించే నాటక రంగాన్ని బ్రతికించుకోవాలని చెబుతూ అనారోగ్యాన్ని లెక్క చేయకుండా కళారంగాన్ని కాపాడుతున్న బుద్దాల వెంకటరామారావు చేస్తున్న కృషి అభినందనీయమని శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు కితాబునిచ్చారు. స్థానిక డిఎస్ చెరువు బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో జరుగుతున్న 33వ జాతీయ స్థాయి నాటక పోటీల ఉత్సవాలకు 2వ రోజైన శుక్రవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2వ రోజుగా శుక్రవారం రాత్రి చెరుగని చిరునామా మమ్మల్ని బ్రతకనివ్వండి నాటకాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలకు ముందు ప్రముఖ వీణ కళాకారిణి రామరాజు లక్ష్మీ శ్రీనివాస వీణ వాయిద్యంతో ప్రేక్షకుల హృదయాలను రంజింపచేశారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మునిరత్నం నాయుడుకు ఉగాది పురస్కారం అందజేశారు. అదేవిధంగా వీణా కళాకారిణి రామరాజు లక్ష్మీ శ్రీనివాస్కు కూడా ఉగాది పురస్కార్ వీణా కిరీటి అవార్డును అందజేశారు. రాష్ట్రేతర నాటక పరిషత్తుల సమాఖ్య అధ్యక్షులు రాళ్లపల్లి సుందర్రావు, రాష్ట్రంలోని వివిధ నాటక పరిషత్తుల అధ్యక్షులు, లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ ఈపూరి సత్యనారాయణ, చెన్నా జనార్దన్ రావు, త్యాగరాజు గాన్ సభ అధ్యక్షులు గరికపాటి బాపయ్య శర్మ, సరస్వతుల హనుమంతరావు, బీవీఆర్ కళాకేంద్రం గౌరవ అధ్యక్షులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ నాటక పోటీల నిర్వహణకు త్యాగరాజు గాన్ సభ కమిటీ తరపున 25,000 రూపాయల సహకారాన్ని అందించారు. ఈపూరి సత్యనారాయణ, చెన్నా జనార్దన్లు కూడా విరాళాన్ని అందజేశారు. నాటక పరిషత్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు ఆర్థిక సౌజన్యంతో ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో బీవీఆర్ కళాకేంద్రం కమిటీ సభ్యులు ఎస్ పెద్దిరాజు, రామచంద్రరావు, లింగంపల్లి గాంధీ, ఏబిఎన్ సతీష్ తమ వ్యాఖ్యానాలతో రంజింపచేశారు. కళను నిలబెట్టాలి, కళల యొక్క ప్రాధాన్యతని ప్రజలు మర్చిపోకూడదు, ఇంకా కళలు బతికే ఉన్నాయి అని నిరూపించడానికి సాహసం చేస్తున్నటువంటి కళాకారులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి ఈ రోజున మనకు తెలుసు ఈ నాటికలు కానీ, జానపదాలు కానీ, లేకపోతే ఈ సంస్కృతులు కానీ, సాంప్రదాయాలు కానీ అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క రోజుల్లో కూడా బుద్దాల రామారావు గారు లాంటి పెద్దలు ఎటువంటి లాభాపేక్ష లేకోకుండా తనకున్నటువంటి సంపదలో కొంత భాగాన్ని ఈ యొక్క కళలు నడిపించడానికి, పునరుద్ధరించడానికి, లేకపోతే సజీవంగా ఉంచడానికి చేసేటటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో మనందరం కూడా గర్వించాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను. వాస్తవంగా రామారావు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి మనం చూసినట్టయితే కనుక చాలా అంతంత మాత్రమైనటువంటి ఆరోగ్యం. అటువంటి పరిస్థితుల్లో తన యొక్క ఆరోగ్యాన్ని కానీ, తన యొక్క కుటుంబాన్ని కానీ ఏమైపోతాము అనేటటువంటి ఆలోచన లేకోకుండా మనం ఏదైతే జీవించున్నామో, ఈ భూమి మీద పుట్టున్నామో దానికి ఏదో ఒక విధంగా సార్థకత తీసుకురావాలనేటటువంటి ఆలోచన ఆయన చేస్తాం చాలా గొప్ప విషయం. మనం చేసే పని మంచిదైనప్పుడు, మనం సమాజంలో సమాజ హితం కోరుకున్నప్పుడు భగవంతుడు మన హితాన్ని కోరుకుంటాడు, మనం బ్రతికుండాలని కోరుకుంటాడు. అలాగే సంఘం కూడా మనకు సపోర్ట్గా నిలబడుతుంది అనేటువంటి నమ్మే వ్యక్తులు మా ఇద్దరం. 1985 డిసెంబర్ 2వ తేదీన మన అందరి ప్రియతమ మాన్య ముఖ్యమంత్రి నటశేఖరుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా, రాజమండ్రి, శ్రీశైలం ఉప కేంద్రాలుగా ఆ రోజు 3 ప్రాంతాలకు సమదృష్టితో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి 2024 వరకు కార్యక్రమాలు
ఇక్కడ విశ్వవిద్యాలయం లేకపోవడం వల్ల కోర్టు ఇంటీరియం ఆర్డర్ ద్వారా గత 10 ఏళ్ళు ఇక్కడ ఉన్న 3 కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రం కూడా ఈ 1989లో ఈ విశ్వవిద్యాలయంలో విలీనమైంది. అప్పటి నుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ 2025 మార్చి 23వ తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. అక్టోబర్లో నన్ను నియమించి ఉపాధ్యక్షులుగా ఐసీగా నియమించారు. నేను అక్టోబర్ 23వ తేదీన ఉపాధ్యక్ష పదవి స్వీకరించాను. హిందూ ముస్లింలు సోదరభావంతో జీవించాలని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి షేక్ సికిందర్ భాషా పేర్కొన్నారు. పట్టణంలో రంజాన్ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద మసీద్ ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో సాదిఖానాలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న మసీదు ఆధ్వర్యంలో ముస్లింలు ప్రార్థనలను నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న చిన్న మసీద్ తరపున నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో చిన్న మసీద్ ముస్లిం పెద్దలు సఫీ ఉల్ రెహమాన్, ఫాజుల్ రెహమాన్ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంజాన్ పర్వదిన విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. नमाज पढ़ा है मुरु अबा बकर अयुसल्लिन्नास, ये अबू बकर को हुक्म दो। अम्मा आयशा ने कहा कि अल्लाह के नबी को नमाज पढ़ाएं। ईशा की खड़े हुए लेकिन जा रहे हैं, चल देखो इबादत अल्लाह के नबी ने इशारा। తాడేపల్లిగూడెం వాసులందరికీ ఈరోజు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా రంజాన్ మరియు ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అలాగే మా మస్జిద్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అహ్లే హదీస్ కమిటీ వాళ్ళందరూ కూడా తాడేపల్లిగూడెం అందరూ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మరి అందరికీ కూడా తెలుపుతున్నాము. मैं फजलुर रहमान कुरैशी उमरी, अमीर सूबाई जमीयत अहले हदीस आंध्र प्रदेश। आज हम अल्हम्दुलिल्लाह ईद की नमाज़ अदा की है। ईद के अंदर जो बयान किया मैंने सिर्फ़ ये पैगाम दिया कि दुनिया के अंदर अमन चाहिए, दुनिया के अंदर सलामती चाहिए, शांति चाहिए। दुनिया प्यार और मोहब्बत पे रहती है। लोग आपस में एक दूसरे से मिलजुल कर रहें, एक दूसरे से ताउन करें और आपस में इत्तेफाक व इत्तेहाद के साथ रहें। और अल्लाह ने जो हमें ज़िंदगी दिया है उस ज़िंदगी की कदर करते हुए हम अल्लाह की इबादत के अंदर रहें, मामलात सही रखें, अल्लाह की इबादत करें, आखिरत को याद करें और आपस में रिश्तेदारी को जोड़ कर रखें। और जो भी हमारे रिश्तेदार इस दुनिया से चले गए हैं उनके हक़ में दुआएं करते रहें। यही पैगाम मैंने दुनिया वालों को दिया है। ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ అన్నారు. విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 10,060 ఉద్యోగాలకి డిఎస్సి తరపున ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశం స్వామి, గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకట్రావు, ముత్యాల సత్యనారాయణ, సనగడ శ్రీనివాస్, సబ్నివి సుకృష్ణమోహన్, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. నిన్నటి రోజున మన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 10,060 ఉద్యోగాలకి డిఎస్సి తరఫున ప్రభుత్వ ఉద్యోగాలు అనౌన్స్ చేయడం జరిగింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ధ్యేయంగా ఆవేళ మరి యువతకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారంగా 6,27,383 ఉద్యోగాలు ఈ 20 నెలల్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ప్రైవేటు భాగస్వామ్యంతో 23 లక్షల కోట్ల పెట్టుబడులతోటి మరి ఉద్యోగాలకి ఉపాధి కల్పించే విధంగా ఈ పెట్టుబడులు రావడం జరిగింది. ఈవేళ అనేక కంపెనీల నుంచి యువతకు ఉద్యోగాలు మరి సాఫ్ట్వేర్ కాడి నుంచి అన్ని ఇండస్ట్రియల్గా కానీ ఈ ఉద్యోగాలకి అవకాశం కల్పించడం జరిగింది. జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా విద్యా, పోలీస్ శాఖలకు పెద్దపీట వేయడం జరిగింది. అంటే
జాబ్ క్యాలెండర్లో ఇచ్చినప్పుడు చాలామంది పోలీసు ఈ రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలన్నీ ఖాళీగా ఉంటుంటే ఇప్పుడు డిఎస్సి ద్వారా మరి విద్యాశాఖలో కూడా మరి అవసరార్థం ఎన్నో ఉద్యోగాలు పెండింగ్ ఉంటే ఆ ఉద్యోగాలను కూడా ఉపాధ్యాయులను కూడా భర్తీ చేయడం జరిగింది. పరిపాలనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం దాదాపుగా 600 పోస్టులతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1000 పోలీసు కానిస్టేబుల్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మరి ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన ప్రభుత్వాలను చూసాం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారో, ఎలక్షన్స్ ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో టీచర్ పోస్టులు డిఎస్సి పెట్టి 16,000 చిల్లర టీచర్ పోస్టులు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. అలాగే ఈ రోజు ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2లో కానీ టీచర్ పోస్టులు కానీ, కానిస్టేబుల్ పోస్టులు కానీ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కానీ పూర్తి స్థాయిలో మరి పోస్టులను తీసి ప్రభుత్వ ఖాళీలను కూడా భర్తీ చేయడమే కాకుండా ప్రైవేటు రంగంలో కంపెనీలను తీసుకొచ్చి ఇటు యువతకు ఉపాధి కల్పించే విషయంలో నిన్న మన పరాభనామ సంవత్సరం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం, ఏదైతే ఇప్పుడు పరీక్షలు జరుగుతూ ఉన్నాయో ఈ పరీక్షలు తదనానంతరం జాబ్ క్యాలెండర్లు పట్టాలెక్కించే దిశగా మరి నిన్నే శ్రీకారం చుట్టడం చాలా ఆనందాయం. తాడేపల్లిగూడెంలో పాతూరు పెద్ద మసీద్ సమీపంలోని ఖబరిస్తాన్ శ్మశాన వాటిక అభివృద్ధికి పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం షాదీఖానా వద్ద పెద్ద మసీదు కమిటీకి 2 లక్షల రూపాయల నగదు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు అందజేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనలో పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రంజాన్ మాసంలో ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అనేది ఏదైతే ఉద్భవించిందో అలాంటి పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో అల్లా చెంతకు మీరందరూ చేరే విధంగా మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇవాళ ఏదైతే రంజాన్ మాసంలో ఉపవాసం ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎటువంటి ఆహారాలు తీసుకోకుండా, ఎటువంటి పానీయాలు తీసుకోకుండా దేవుని సన్నిధిలో, అల్లా సన్నిధిలో మీరు పవిత్రమైనటువంటి నమాజ్ చేయటం వల్ల ఇవాళ ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ప్రపంచ శాంతి కోసం మీ ముస్లిం సోదరులందరూ చేసినటువంటి ఈ ప్రార్థన వల్లనే ఈ దేశం ఉన్నత స్థాయికి వెళ్ళిందని నమ్మే వ్యక్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీ అందరూ కూడా అల్లా దీవెనలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, మంచి ఆరోగ్యంతో నా ముస్లిం సోదరులు సోదరి మనులందరూ కూడా ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, అల్లా దీవెనలు మీ అందరికీ ఉండాలని, మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు, రంజాన్ ముబారక్ తెలుసుకుంటూ మీ అందరికీ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ, అలాగే మీకు ఏ కార్యక్రమానికైనా నేను మీ తోడుగా ఉంటానని, అలాగే మీకు అన్ని విధాలుగా ఆదుకుంటానని, ఇవాళ నన్ను మీ ముస్లిం సోదరులందరూ కలిసి ఇక్కడ ఏదైతే ఒక కార్యక్రమం చేపట్టాం దానికి మట్టి తోలే విధంగా మాకు గతంలో కొంతమంది నాయకులు మాకు ప్రామిస్ చేసినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదోటి చేయాలి అని నన్ను అడిగారు. దానికి ప్రభుత్వమే రావాల్సిన లేదు, నేను ఎమ్మెల్యే అవసరం లేదు, ప్రభుత్వం రావాల్సిన లేదు. నా ముస్లిం సోదరులకి నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఏదైతే మీరు మట్టి తోలుకోవాలనుకున్నారో దానికి 2 లక్షల రూపాయలు నేను ఇస్తానని చెప్పాను. నా ముస్లిం సోదరులు, నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రంజాన్ అనే పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో మీ అందరి సమక్షంలో మీ యొక్క మత పెద్దలకి ఈ 2 లక్షల రూపాయలు నేను వారి చేతికి ఇస్తున్నానని, ఈ డబ్బులన్నీ కూడా మీ కమిటీ ద్వారాగా మీరు ఏదైతే కార్యక్రమం చేపట్టారో ఆ కార్యక్రమం దిగ్విజయంగా అల్లా దీవెనలతో నెరవాలని, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరికీ ఈద్ ముబారక్ మరొకసారి తెలియజేసుకుంటూ, అడిగిన వెంటనే స్పందించినందుకు అన్నయ్య గారికి
మేమందరం ముస్లిం సోదరులు అందరూ కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ పవిత్ర రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరి వడ్డీ మన రఘురామ్ నాయుడు గారు విచ్చేసి మరి కబ్రస్థాన్లో మట్టి పూలకానికి అక్షరాల 2 లక్షల రూపాయలు నగదు మస్జిద్ హనీఫియా కమిటీ వారికి అందజేయడం జరిగింది. దీనికి మా జమాత్ అందరూ మస్జిద్ హనీఫియా కాదు మొత్తం పట్టణ ముస్లిం సోదరులందరూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పేసి మా మసీద్ కమిటీ వారు వెల్లడించడం జరిగింది. కనుక మీకు ఆయుష ఆరోగ్యాలు కలగాలని మరి వచ్చే రోజుల్లో మీకు విజయాలు సాధించాలని మరి ఏదైతే మీరు వితరణ చేశారో మరి దీని యొక్క మరి ఫలితాన్ని అల్లాహ్ తాలా మీకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా దువా చేస్తూ వాహురుద్దానా అల్హమ్దులిల్లాహి. శ్రీ బలసులమ్మ జాతర ఊరేగింపులో భాగంగా శనివారం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పట్టణ సీఐ ఆదిప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి ఆదేశాలతో తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంట నుండి ఆదివారం రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. టూ టౌన్ పెంటపాడు నుండి వచ్చే భక్తులు వాహనదారులు కడకట్ల 2వ ఫ్లైఓవర్ నుండి వెళ్లాలన్నారు. ఊరేగింపు జరిగే ప్రదేశాల్లో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలన్నారు. పోలీసు వారికి ఆలయ కమిటీ వారికి ప్రజలు భక్తులు సహకరించాలన్నారు. బొలుసులమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మరి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కొన్ని ట్రాఫిక్ ఆంక్షల్ని పెట్టడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం గారి ఆదేశాల ప్రకారం అలాగే మా తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ గారి పర్యవేక్షణలో మరి ఈరోజు నిన్న ఉగాది రోజు ఏ విధంగా అయితే భక్తులు సహకరించి మాకు తోడ్పాటును అందించారో పోలీసులకి, అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి అమలయ్యి రేపు రాత్రి 9 గంటల వరకు అంటే 21వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 22వ తారీఖు రాత్రి 9 గంటల వరకు కూడా మరి తాడేపల్లిగూడెం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఉంటాయి. మనం ఏదైతే ఇంతకుముందు 19వ తారీఖు అమలు చేసామో అదేవిధంగా మన భీమవరం నుంచి వెంటపాటు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా టౌన్లోకి చాలా అవతల నుంచి 2 టౌన్ నుంచి వచ్చే వెహికల్స్ 1 టౌన్లోకి ఏది కూడా అలౌ చేయడం జరగదు. అన్నీ కూడా ఏదైనా టౌన్లోకి వెళ్ళవలసిన వెహికల్స్ ఏదైనా ఉంటే మన కడకట్ల కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి మాత్రమే రాకపోకలు కొనసాగించాలి. అదేవిధంగా భక్తులందరికీ మరొక విజ్ఞప్తి, దయచేసి ఎవరో కూడా ఈరోజు అమ్మవారి దర్శనానికో లేకపోతే ఊరేగింపుకి వచ్చే ప్రజలను మాత్రమే మనం టౌన్లోకి లోపలికి రాణిస్తాము. మిగతా వాళ్ళు ఎవరిని కూడా మనం లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు. అలాగే వెహికల్స్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ట్రాఫిక్ కంజంక్షన్ మనం తగ్గించడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వెహికల్స్ని అవాయిడ్ చేసి మరి ఈరోజు జరిగే జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోలీసులకి ఈ ట్రాఫిక్ దాంట్లో సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి 9వ రోజు జాతర మహోత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి అమ్మవారి ఎదురు దీపం కార్యక్రమం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి బలుసులమ్మ ఆలయం వరకు నిర్వహించారు. మహిళా భక్తులు వేలాది మంది తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన తనయుడు బొలిశెట్టి రాజేష్ ఎదురు దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బొలిశెట్టి రాజేష్, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ దంపతులు అమ్మవారి పల్లకి మోస్తూ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వచ్చారు. మహిళలు దీపాలను అమ్మవారికి చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారికి ఊరేగింపులో ఎదురు దీపం అమ్మవారికి చూపిస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ఎమ్మెల్యే అన్నారు. మహిళా భక్తులు నమ్మకంతో విశ్వాసంతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారి బలిహరణలో భాగంగా కృసరాండం బలిహరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, ఈవో బివి చంద్రశేఖర్, తోటరాజా, శ్రీరంగం సత్యనారాయణ, పసలకొండ, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, ఎస్విసి సత్యబాబు, నీలపాల దినేష్, బైనపాలపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు బలుసమ్మ ఉత్సవాలని అత్యంత వైభవంగా జరుగుతోంది. ఇవాళ అఖండ దీపారాధనతో దీపాలతో దాదాపు 4-5 వేల మంది తోడపుట్టిన చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చి మరి ఒక ఊరేగింపుగా మరి వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి ఇక్కడ దాకా అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా చాలా బాగా ఆలయ కమిటీ సభ్యులు అంజిబాబు గారు, అదేవిధంగా ఇక్కడ పెద్దలు సభ్యులు ఈవో అందరూ కూడా బాగా ఆర్గనైజ్ చేసి మొన్న కలశాలతో అయితే మరి ఎక్కడా చూసుకోవడం అలాంటిది మళ్ళీ మనం చేయాలన్నా చేయలేమో. అమ్మవారు అంత బాగా చేయించుకుంటుంది. మనం కూడా అందరూ కోఆపరేట్ చేసి రానున్న రోజులు ఉత్సవాలన్నీ కూడా అమ్మ దయతో ఇంకా బాగా జరిపించాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, పైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. భీమడోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముంగుటూరు నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం పార్టీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 26 మంది ఉద్యమ కార్యకర్తలకు షీల్డులు అందజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, నెడమర్రు, గణపవరం, భీమడోలు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల్లో చైతన్యవంతం చేస్తే ఏదైతే మనం ఆ రోజున చైతన్యవంతం చేయబట్టే ఇవాళ ఇంత మెజార్టీ వచ్చిందంటే ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేశాడు. అలా పనిచేయబట్టే మనకు అంత మెజార్టీ వచ్చింది.
ఈ రోజున ఏదైతే మనం పని చేస్తున్నామో ఆ పని కూడా అదే చైతన్యవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటే కొత్త ప్లానింగ్ వెళ్ళాలి, ప్రతి కార్యకర్త ఆ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక న్యూస్ పేపర్లో న్యూస్ లేకోకుండా ఇది ఎలా రాదో సమస్య లేకోకుండా ఏ పార్టీ ఉంటుంది, అన్ని కూడా సమస్యలు అనేది ప్రతి నిరంతరం రోజు లెగిసేసరికి ఏదో సమస్య ఉంటుంది. డెఫినెట్ గా ఏదైతే న్యూస్ పేపర్ తెల్ల పేపర్ వస్తుందో ఆ రోజునే సమస్య అయినట్టు, న్యూస్ పేపర్ తెల్ల పేపర్ కింద వచ్చే పరిస్థితుల్లో మన సమస్య అలాగే ఉంటుంది. అదే విధంగా సమస్యలు ఏదైతే మనం అన్ని కూడా మనం తీర్చగలిగిన సమస్యలన్నీ కూడా కార్యకర్తలు అందరం కూడా మనం తీర్చడం చూస్తున్నాం. మీరందరూ కూడా చాలా కార్యక్రమాలకి అంటే పెన్షన్ ఇచ్చేదానికి, స్వచ్ఛ భారత్ కి, అదే విధంగా ఏదైతే రోడ్లు మనం వేస్తున్నామో వాటి దగ్గరికి అన్నింటికి కూడా కార్యకర్తలు అందరం కూడా మన అందరం కూడా అక్కడ ఉన్న నాయకులందరూ కూడా వెళ్తున్నాం. కొత్త ఆలోచన అంటే మీ అందరికీ కూడా చెప్తున్నాను, ప్రజల్లోకి మనం తీసుకెళ్లవలసిన విషయాలు ఏదైతే పార్టీ చేస్తుందో అది తీసుకెళ్లాలి అని అనుకుంటే మీరు ఎవరైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో పెద్దలు పిలుస్తారో, ఆ గ్రామంలో ఆ సందులో ఉన్న మహిళలు ఎవరైతే పిలుస్తారో, మనం ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమానికి శంకుస్థాపన కానీ కొబ్బరికాయ కానీ ఆ ప్రజలతో కొట్టి ప్రజలతో మాట్లాడించండి. అప్పుడు మనం తీసుకెళ్లే విషయాలు ప్రజల్లోకి ఈజీగా వెళ్తాయని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్లో. ఎందుకంటే ఇది మంచి సమయం, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అన్ని కార్యక్రమాలు కూడా చేసింది. ఏది ఏమైనా సరే మీరందరూ కూడా గర్వంగా చెప్పుకోగలుగుతారు, వాళ్ళు గర్వంగా తిరగలుగుతున్నారంటే మీరందరూ ప్రజల్లో తిరిగినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని ఎవరు కూడా మనసులోంచి తీసివేయకుండా ఉండే ఒక ఏర్పాటును మనందరం కూడా అలవాటు చేసుకోవాల్సిందే. ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకున్నాయి, జనసేన పార్టీకి ఉన్నాయి, భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. కానీ రాష్ట్రం కోసం, లేకపోతే ఈ జిల్లా కోసం, ఈ నియోజకవర్గం కోసం, మన గ్రామ సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని గట్టిగా మనసులో ఉంచుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, గ్రామాల్లో ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బందులు మన నా నోటీసులో కూడా వదిలించిన కూడా చెప్పారు. అటువంటి ఉంటే రేపు ఎల్లుండా కూడా నేను పార్టీ ఆఫీస్లో ఉంటాను. ఎంతమంది వచ్చినా మనం మాట్లాడదాం, మన సమస్యలు ఐడెంటిఫై చేద్దాం, రాబోయే రోజుల్లో ఆ సమస్యలన్నీ కూడా అధిగమించడానికి కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుస్లమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా గురువాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, లీలారాణి దంపతులు జాతర నిమిత్తం ₹1,00,000 విరాళం ప్రభుత్వైపు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులకి అందజేశారు. ఇందుకూరి రంగరాజు దంపతులను అమ్మవారి దర్శనం చేయించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, నీలం సురేష్, పాలూరి వెంకటేశ్వరరావు, దాట్ల జగన్నాథరాజు, సందక విజయ్, జగతా స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, త్యాగం, దాతృత్వానికి ప్రతీక అని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు అన్నారు. శుక్రవారం 1వ వార్డు మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందిచ్చారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సమాజంలో ఐక్యతను మరింత బలపరిచే పండుగగా భావించాలన్నారు. రంజాన్ వేడుకలు ప్రజల ఐక్యతను చాటి చెబుతాయని, ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి నిదర్శనమన్నారు. రంజాన్ సందర్భంగా చిన్నపిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమని, వారందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. మసీదు అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ సిరాజ్, పఠాన్ మౌలాలి, కరీం, షేక్ రఫీ, ఎంపీటీసీ మార్లపూడి సుబ్బారావు, వైసీపీ నాయకులు కలిసెట్టి తాతారావు, పట్నాల గణపతి, కిరణ్ రెడ్డి, వెంజమూరి శ్రీను, బూడి ప్రసాద్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రంజాన్ మాసంలో ఏదైతే నా కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనటం
నా అదృష్టంగా భావించి నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి నన్ను కూడా వాళ్ళ కుటుంబంలో ఒక అన్నదమ్ములుగా నన్ను భావించి ఇక్కడ పిలిచినందుకు ఈ మసీదు యొక్క ఏదైతే కమిటీ ఉంటుందో వారందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ రంజాన్ మాసం అనేది ఉపవాసం రోజాయే కాదు, ఇవాళ పవిత్రమైనటువంటి ఈ మాసంలో ఏదైతే ఖురాన్ ఉందో ఖురాన్ అవతరించినటువంటి ఈ మాసం, ఖురాన్ అవతరించినటువంటి ఈ మాసం అంటే అల్లా ప్రత్యక్షంగా మన మధ్యన ఉన్నటువంటి మాసం ఇది. ఇవాళ ఉదయం నుంచి ఎటువంటి ఆహారాలు కానీ ఎటువంటి పానీయాలు కానీ మనం పచ్చిగా చెప్పాలంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఆ అల్లా యొక్క సన్నిధిలో ఇవాళ ఏదైతే మన కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఏదైతే ఉన్నామో ఇవాళ మన మధ్యలో ఏదైనా తారతమ్యాలు లేకుండా విభేదాలు లేకుండా మనందరం కూడా స్వచ్ఛమైనటువంటి ఆ ప్రార్థన చేసే సమయంలో కాళ్ళు చేతులన్నీ కూడా శుభ్రంగా పరుచుకొని ఇవాళ ఆ అల్లా ఉండేటువంటి నివాసంలోకి మనం అడుగుపెట్టి అల్లాని ప్రార్థించడం వల్ల ఏవైతే మనకు చింతలు ఉన్నాయో ఏ అయితే మనకు బాధలు ఉన్నాయో ఆ చింతలన్నీ కూడా చెంతకు చేరే విధంగా అల్లా యొక్క సమక్షంలో చెంతకు చేరే విధంగా అల్లాతో మనం పంచుకునే విధంగా మనందరం కలిసి ప్రార్థన చేయటం వల్ల ఇవాళ సోదరభావం పెంచుకునే విధంగా ఇవాళ ప్రపంచ శాంతి ఉద్భవించేలాగా అలాగే ఏదైతే హిందూ ముస్లిం బాయ్ అనే ఒక సంస్కృతిని ఒక సంప్రదాయాన్ని ప్రతిబించేలాగా ఈ మాసం ఉంటుంది. చాలామంది హిందువులు కూడా ఇవాళ ఉపవాసం ఉండి అల్లాని ప్రార్థించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండి ఇవాళ సోదరభావాన్ని పెంపొందించేలాగా అందరం కులమతాలకు అతీతంగా ఇవాళ ప్రపంచ శాంతి కోసం ఈ రంజాన్ మాసం ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉన్నటువంటి మాసం. కాబట్టి మీరందరికీ మంచి జరగాలని మీ అందరికీ రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటూ అలాగే మీరందరికీ కూడా అల్లా ఆశీస్సులు కరుణా కటాక్షాలు ఉండి మీ కుటుంబాలన్నీ మేము మన కుటుంబాలందరికీ కూడా అల్లా ఆశీస్సులతో అష్టైశ్వర్యాలతో నున్నునీరేళ్ళు చల్లగా ఉండాలని మరొకసారి మీ అందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇన్ఛార్జ్ ఆయన వడ్డీ రఘురామ్ గారికి మేము కలవడం జరిగింది. వెళ్ళి ఇలా ఇఫ్తార్ దావత్కి రమ్మని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. సారు మా మాట కాదనకుండా ఏ టైంలో మీరు రమ్మంటే చెప్పండి, ఆ టైంలో మేము వస్తాం, డేట్ మీరు చెప్పండి, ఆ డేట్కి మేము వస్తామని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మేము పిలవగానే కాదు నాకు టైం లేదు నాకు రావడం కుదరదు అన్న మాట సార్ నోటి నుంచి కాకుండా నేను ఉన్నానని ఒక భరోసా ఇచ్చి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడ ఏంటి అని కూడా అడగలేదు. ఆయన ఇఫ్తార్ దావత్ రావాలి సార్ కొంచెం అని చెప్పి జస్ట్ మేము 2 times వెళ్ళాం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు రాయించుకోమన్నారు పేరు, నెక్స్ట్ టైం వెళ్ళాం. కరెక్ట్గా నేనైతే కొన్ని మర్చిపోయాను. సార్ ఈరోజు ఇఫ్తార్ దావత్ మధ్యాహ్నం నుంచి ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ మార్నింగ్ నుంచి ఫాలోఅప్ చేస్తూ సారు ఏ టైంకి రావాలి ఏంటి అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మాకు అయితే మా ఈ ముస్లిమ్స్ కాలనీ తరఫున సార్కి నేనైతే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఇక్కడ మాకందరికి కూడా ఇంత సహకరించి ఒక హిందూ ముస్లిమ్స్ బాయ్ అనే ఎక్కడ కూడా విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది అందరూ కూడా. తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పు బలసులమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి విశేష పూర్ణాహుతి పూజా కార్యక్రమం నిర్వహించారు. జాతర మహోత్సవంలో ప్రత్యేక పూజలలో భాగంగా అమ్మవారికి గణపతి హోమం, రుద్ర, నవగ్రహ, నక్షత్ర హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చన, ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజి, శ్రీరంగం సత్యనారాయణ దంపతులు, ఆయన కుమారులు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ శిఖరంపై నుంచి అమ్మవారికి వివిధ నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. జాతర మహోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భీమవరం మావుల్లమ్మ ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ ఈవని వెంకటరామచంద్ర స్వామియాజీ ఘనాపాటి ఆధ్వర్యంలో, పరిమళ గ్రామవేద ఆగమ పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ఫణిశర్మ బ్రహ్మత్వంలో, ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, వెలవలపల్లి గోపీనాథ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మ సహచర్యంతో పూజలు నిర్వహిస్తున్నారు. జాతర నిమిత్తం పలువురు దాతలు అమ్మవారికి విరాళాలు అందజేశారు. పేరుచర్ల ఫౌండేషన్ చైర్మన్ లైన్ పేరుచర్ల మురళీకృష్ణంరాజు విరాళం బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా ఆలయ కమిటీకి అందించారు. లైన్ పేరుచర్ల మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ బలసులమ్మ తల్లి జాతర ఇంత వైభవంగా నిర్వహించడం, పట్టణం ఇంత సుందరంగా ఆధ్యాత్మిక శోభతో కలకలలాడటం మొదటిసారి చూస్తున్నామన్నారు. ఇందుకు కారకులైన శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, కూటమి నాయకులకు, అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజిబాబుకు భక్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
భగవాన్ పూతరేకుల యజమాని సిరగాని నాగేశ్వరరావు తదితరులు విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ, ఈవో బివి చంద్రశేఖర్, పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, మల్లిక్ అర్జుల సురేష్, కాల గోపికృష్ణ, ఆరేపల్లి ఉమామహేశ్వరరావు, ఎస్వీసీ సత్యబాబు, పెన్మెస్స రాజగోపాలరాజు, దూసనపూడి రమేష్లతో పాటు జనసేన నాయకులు నీలం అయ్యప్ప, వీరస్వామి, ఆలయ సేవకులు నీలం సురేష్, పట్నాల రామకృష్ణ, వడ్డీ దొరయ్య, విష్ణు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ 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 బలసులమ్మ అమ్మవారు గ్రామదేవత అమ్మవారు చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం ఇది. ఒకనొకప్పుడు శిథిలావస్థలో ఉన్నప్పుడు 12 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించి స్వర్ణయంత్ర స్థాపన చేసి కుంభాభిషేకం చేయడం జరిగింది. 12 ఏళ్ల తర్వాత పుష్కరోత్సవంగా ఈ వేళతోటి 10 రోజులు ఈ విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసి దాదాపుగా 20 మంది ఋత్విక్కులతోటి ఈ 10 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పారాయణలు, అభిషేకాలు, జపాలు, బలిహరణలు ఇవన్నీ కూడా చేసి గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని భక్తుల యొక్క సహాయ సహకారం చేత అలాగనే మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అంజబాబు గారు, మన చైర్మన్ గారు, అలాగనే ప్రధాన అర్చకుల వారి బృందం, పండితులు, ప్రధానంగా బాదంపూడి మణిశర్మ పరిమళ గ్రామం వారి యొక్క బ్రహ్మత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరిగింది. చాలా వైభవంగా జరిగింది. ఇప్పుడే పూర్ణాహుతి పూర్తి చేసుకుని కుంభాభిషేకాన్ని కూడా చేసుకుని శిఖరం మీద బూర్లు పోసి అమ్మవారికి కళాన్యాసం అన్నీ కూడా చేసి అందరికీ ఆశీర్వచనం చేసి ప్రసాదాలు వితరణ చేయడం జరుగుతుంది. బలుసలమ్మ అమ్మవారి యొక్క ఆలయ సముదాయంలో సంకల్పించినటువంటి కుంభాభిషేక జాతర మహోత్సవాలలో భాగంగా కుంభాభిషేకం వేదికపరమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజున 10వ రోజు పూర్ణాహుతి చేసుకుని కుంభాభిషేకంతో పరిసమాప్తమయ్యాయి. ఈరోజు యాగశాలలో అనేక విశేషమైనటువంటి కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి, మండలద్వైబలి, అలాగే యాగశాల బలిహరణము, అలాగే ఆలయ శిఖరానికి కుంభాభిషేకము, అష్టోత్తర శతకలహస్తమర జలాలతోటి కుంభాభిషేకము, అలాగే బూర్లు పోయడము, లోపల అమ్మవారికి కళాన్యాసములు ఇత్యాది విశేషాలు పూర్తి చేసుకుని అమ్మవారికి కుంభం పోసి కుష్మాండ ఛేదనము చేసి దివ్యమైనటువంటి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. అశేషమైనటువంటి భక్త జనాభులు దీంట్లో పాల్గొని ఉన్నారు. ఈ యొక్క కుంభాభిషేకం ఎంతో విశేషంగా జరిగింది. ఇక్కడ అశేషమైనటువంటి భక్తులు చక్కగా పాల్గొని అమ్మవారిని దర్శించి సేవించి ఉన్నారు. పట్టణంలో రంజాన్ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో పెద్ద మసీదు, చిన్న మసీదు ఆధ్వర్యంలో ముస్లింలు వేర్వేరుగా ప్రార్థనలు నిర్వహించారు. వీకస్ కాలనీలోని ఎర్ర నారాయణ స్వామి స్కూల్ ప్రాంగణంలో నూరు మసీద్ విశ్వాసుల ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముతవల్లి ముజ్బుల్ రెహమాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంజాన్ పర్వదిన విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో నూరు మసీద్ సెక్రటరీ షేక్ బాజీ, వైస్ ప్రెసిడెంట్ లాలు, గౌరవ అధ్యక్షులు అస్సలాం, సహాయ కార్యదర్శి మీరా, కోశాధికారి తబ్రీజ్, సహాయ కోశాధికారి షబ్బీర్, సభ్యులు ఖాన్, నెహ్రుద్దీన్, హజరత్ వలీ, హసీన్, షేక్ భాషా తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ని పురస్కరించుకొని తాడేపల్లిగూడెం 2వ వార్డు వికర్స్ కాలనీ నందు ఎర్రనారాయణ స్వామి స్కూల్ ప్రాంగణంలో మస్జిదే నూర్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ పండుగ నమాజు చేయడం జరిగింది. మరి విశేషంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సోదరీమణులందరూ కూడా ఈ యొక్క పండుగ నమాజ్కి రావడం, మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఏదైతే నమాజ్ ఉందో దాన్ని ఆచరించడం, మరి అందరూ కూడా ఎంతో సంతోషంగా 30 రోజులు కఠిన ఉపవాసాలు ఉండి మరి ఈ రోజున పండగ జరుపుకోవడంలో మరి ఎంతో దేవుణ్ణి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వికర్స్ కాలనీ మస్జిదే నూర్ ఆధ్వర్యంలో ఎర్రనారాయణ స్కూల్లో ఈద్గా సందర్భంగా ప్రార్థన చేయడం జరిగింది. దీనికి మన ముస్లిం సోదరులు అందరూ కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఈద్గా కొనసాగుతుంది. ముస్లిం అందరూ గమనించాలి. ఏదైతే రంజాన్ ఉందో ఆ 30 రోజులు ఉపవాసాలు చేసి దీక్షగా అల్లా ప్రార్థన కోసం, అల్లా దయ కోసం
ఎవరైతే ప్రార్థన చేశారో వాళ్ళందరికీ రోజాలు కానీ దువాగాలు కబుల్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ ఈరోజు మేము ఈద్ జరుపుకున్నాము. ముఖ్యంగా ఈ పట్టణ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు, మీడియా సోదరులు, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ సంతోషంగా నేను మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇర్ఫాన్ మజిదే నూర్ వికర్స్ కాలనీ ఇమామ్గా నేను చేస్తున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు, రంజాన్ యొక్క శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం 400వ వారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంకు చెందిన నున్న బాలత్రిపుర సుందర్రావు, శ్రీ నాగలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు గిరిధర నాగవెంకట శ్రీసాయి అవినాష్, అంబికా నాగవల్లి దంపతుల వివాహ సందర్భంగా అన్న సమారాధనకు సహకారం అందించారు. నవరత్నాల టీం సభ్యులు మండ పద్మావతి, మానేపల్లి వేద రాజేశ్వరి, పద్మనాభుని ఝాన్సీరాణి, చలంచర్ల పద్మజ, కూనల కళ్యాణి, ఆలపాటి సరస్వతి, పసుమర్తి కీర్తి, బండారు దీపిక, సింహాద్రి పద్మ గ్రామదేవత బలసులమ్మ తల్లి జాతర సందర్భంగా అన్న సమారాధనకు సహకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొల్సటి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, దాగారపు శ్రీనివాస్, మద్దాల మణికుమార్, నలగంచి రాంబాబు, అడ్డగర్ల సూరి, గట్టిం నాని, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ 400 వారాలుగా నిర్విరామంగా నవరత్నాల టీం అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ అన్నదానం నిత్య అన్నదానంగా కొనసాగాలని, అందుకు ఎమ్మెల్యే తన సొంత నిధుల నుండి ₹1,00,000 ఇచ్చి అన్నదానానికి విరాళం ప్రకటించి వెంటనే నవరత్నాల టీం సభ్యులకు ₹1,00,000 అందజేశారు. తాడేపల్లిగూడెంలో ప్రతిరోజు అన్నదానం జరిగే విధంగా దాతలు సహకరించినందుకు ముందుగా అందరికీ పేరు పేరున చాలామంది గుప్త దాతలు ఉంటారు, అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు మండ పద్మావతి గారు, వారి మొత్తం మిత్ర బృందం, ఆర్యవైశ్య సోదరిమణులు అందరూ కూడా, అంటే కులం లేదు కానీ ఇక్కడ వీళ్ళందరూ ముందుగా ఇది చేసి ప్రయత్నం చేసినందుకు వారికి నా అభినందన తెలియజేసుకుంటూ 400 వారాలుగా ఇక్కడ అన్నదానమే కాకుండా మరి కరోనా సమయంలో కూడా ఆకలి తీర్చినటువంటి వీళ్ళందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మరి హరే శ్రీనివాస మరి వెంకటేశ్వరం దయ వల్ల ఎవరు ఆకలి అనేవాళ్ళు తాడేపల్లి వచ్చి ఎవరో ఆకలి అనేవాళ్ళు ఉండకూడదు, ప్రతిరోజు ఇంట్లో భోజనం చేసినట్టు విధంగా వీళ్ళు వండి పెడతా ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ అన్నదానం చేసే శక్తి ఆ భగవంతుడు మరి కుటుంబాలందరికీ ఇవ్వాలని చెప్పి నేను కూడా నిత్యాన్నదానానికి ఇది ప్రతిరోజు మన ఊళ్ళో లక్షవారం సాయిబాబా గుడిలో పెడుతున్నాం, మరి శుక్రవారం బలుసలమ్మ గుడిలో పెడుతున్నాం, శనివారం నాడు వెంకటేశ్వరం గుడి దగ్గర పెడుతున్నాం, అదే రకంగా సోమవారం నాడు శివాలయం దగ్గర పెడుతున్నాం, మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గర పెడుతున్నాం. ఇంకా ఉన్న రోజులు కూడా ప్రతిరోజు నిత్యానందం జరిగేలా అందరూ కూడా సహకరించండి. మన తాడేపూడిలో పెట్టాలనే ఆలోచన ఉంది. నాకు ఖచ్చితంగా వీళ్ళు చేసి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి విరాళంగా నేను ₹1,00,000 ఇస్తాను. మీరు బ్యాంకులో వేసి అందరూ కలిసి మన ఇంట్రెస్ట్ మీద అందరినీ అడగకుండా, చాలామంది దాతలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నిజాయితీగా చేసేవాళ్ళు ఉంటే తాడేపూడిలో ఇవాళ అమ్మవారి జాతర జరిపిస్తున్నాం అంటే నేను ఒక్కడే నా వల్ల కాదు, మీరు అందరూ ఉండడం వల్లే జాతర జరుగుతుంది. అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఇది మంచి కార్యక్రమం. అన్నదానం చేయడం అనేది మన జీవితంలో మనం చేసుకున్న పుణ్యం. ఇది చాలామంది తెలియదు. 10 మంది పెట్టాలనే ఆలోచన మనకి ఆ భగవంతుడు ఇవ్వడం, మీరు దాన్ని కార్యరూపంలో పెట్టినందుకు మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ, మీరు చేసే మంచి కార్యక్రమం అన్నింటిలోనూ నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నాకు ఖచ్చితంగా మీరు అడిగారు కదా, తప్పకుండా వాడుకోండి. నేను ₹1,00,000 వచ్చి మధ్యాహ్నం తీసుకోవచ్చని కోరుకుంటూ తిరువంగూడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మరి నవరత్నాల టీం ఆధ్వర్యంలో మరి ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుతో 400 వారాలు సుదీర్ఘంగా మరి నవరత్నాల టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరి ఇవాళ ఏదైతే నవరత్నాల టీము అలాగే దాతల సహాయ సహకారాలతోటి మరి ఈ కార్యక్రమాలు ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా మరి ఇక్కడ ఏదైతే పేద ప్రజలకి ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఈ తాడేపల్లి నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఏదో గుడి దగ్గర అన్నదాన కార్యక్రమాలు జరగడం అనేది విశేషం. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే అన్నపూర్ణ దేవిగా మనం కొలుస్తాం. ఎందుకంటే చాలామందికి ఈ అన్నదాన కార్యక్రమాలను ఎంతోమంది మరి ఆకలి తీర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న నవరత్నాల టీంకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మరి తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మరి 400 వారం రమ్మని పిలవడం, వెంటనే ఆయన ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రోత్సహించుతూ ఆయన కూడా ₹1,00,000 ప్రకటించి మరి వీళ్ళకి ఏదైతే చేస్తున్నారో ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచనతో తలంపుతోటి మరి చేయడం జరిగింది.
ప్రతి శనివారం నాడు కూడా తాడేపల్లిగూడెంలో కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ వారం చాలా విశేషమైన వారం. ఎందుకంటే గత 400 వారాలుగా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం నవరత్నాల టీం వారిచే దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే పెద్ద మనసు చేసుకుని మన గౌరవనీయులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడికి వీచ్ చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా రావడమే కాకుండా ఎవరైనా అడిగితేనే వరం అడిగితేనే ఇస్తారు. కానీ మేము అడగకుండానే ఈ అన్న సమారాధనకి నిత్య అన్న సమారాధన చేయాలి, దానికి సంబంధించి నేను ₹1,00,000 డొనేషన్ ఇస్తాను, మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్ళండి అంటాం నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇంతే పెద్ద మనసుతో అందరూ కూడా ముందుకు వచ్చి ఇది నిత్యాన్నదానంగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పెంటపాడు ముస్లిం షాదీఖానా వద్ద జరిగిన కార్యక్రమంలో పెంటపాడు గ్రామ ఉప సర్పంచ్ కొవ్విరి ప్రసాద్ రెడ్డి తన తమ్ముడు ఎంబీఆర్ శ్రీనివాస్ రెడ్డి పంపిన ₹1,00,000 చెక్ షాదీఖానా మరమ్మతుల నిమిత్తం కమిటీకి అందజేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి పోతురాజు, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, బర్ల జయబాబు, నల్లమిల్లి అంజిరెడ్డి, జామి కృష్ణ, కర్రి వరహాలు రెడ్డి, రెడ్డి శ్రీను, ప్రకాష్, నరేందర్ రెడ్డి, మసీద్ సభ్యులు షేక్ అబ్దుల్లా, షేక్ హసీనా, షేక్ ఇస్మాయిల్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు ఈ షాదీఖానాలో మనందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం కూడా మేము నిత్యావసర వస్తువులతో కూడా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుని నేను ఫోన్ చేశాను ఏ రోజు ఇమ్మంటారని. అలా కదంటే కొద్దిగా సమస్య ఉంది, దీనికి చాలా రిపేర్లు ఉన్నాయి, 2 లక్షల్లో ఖర్చు అవుతుంది, ఈసారికి ఏమన్నా మీరు ఎంతోమంది అమౌంట్ ఇవ్వండి అంటే నేను ఆల్రెడీ ముందుకు పోయి ₹1,00,000 ఇస్తానని ముందు అలా చెప్పాను 6 నెలల క్రితం. అందువల్ల ఈ సంవత్సరం మీకు ₹1,00,000 ఇవ్వగలిగాం. వచ్చే సంవత్సరం మరింత ఆయన పెంచుతానని చెప్పారు ఆయన. ఎందుకంటే అక్కడ బాగానే అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి. అక్కడ మనకి చాలా పని ఉంది. అక్కడ ఒకసారి నేను వీడియో తీసి పంపుతాను. అక్కడ కొన్ని అరబ్ స్పాన్సర్స్ ఉంటారంట, వాళ్ళు చెప్తే వాళ్ళు ఎంతలో సాయం చేస్తారు, ఇది మంచి రూపం వస్తుందని చెప్పారు. మా అందరం మంచిగా కోరుకుంటే అది కూడా జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఏదేమైనా సరే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి నెక్స్ట్ నుంచి మన పెంటపాడు మన దాని మీద దృష్టి పెట్టి డెవలప్మెంట్ చేద్దామని అనుకుంటున్నాం. భగవంతుని ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు కూడా ఉంటే తొందరగా పరిపూర్చారు. అల్లా కూడా ఒక మహాదేవుడు. ఈ మహాదేవునికి అనేక మంది భక్తులు ఉన్నారు. ఈ భక్తులంతా కూడా శాంతియుతంగా ఉండి చక్కటి పూజా పునస్కారాలు చేసుకుంటూ ఉంటే ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటది. ఈ తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు గ్రామంలో ఉన్నటువంటి ఈ మసీదుకి మన ఎంబీఆర్ బ్రదర్స్ వారు మసీదు అభివృద్ధి నిమిత్తం ₹1,00,000 నిధులు సమకూర్చినందుకు మీరందరూ కూడా మనమంతా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసి వారి కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రంజాన్ మాసంలోని చాలా పవిత్రంగా ఉంటారు ప్రతి ఒక్క ముస్లిమ్స్ కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో అందరూ కూడా పవిత్రంగా ఉండాలని, ఈ యొక్క ఆరాధనలు చేయాలని ప్రతి ఒక్క విశ్వాసం కోరుకుంటారు. ఇక్కడ ఈ సమయంలోని మేమందరూ కూడా ఇఫ్తారింది చేసిన తర్వాత ఎంబీఆర్ కాంప్లెక్స్ బ్రదర్స్ అందరూ కూడా వచ్చి మాకు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా సాయం చేస్తున్నారు. మొన్న సంవత్సరం మాకు కిట్లు పంచిపెట్టారు. కిట్లు పంచిపెట్టిన తర్వాత నేను మా రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, రెడ్డి గారు కిట్లు వద్దండి, మాకు ఇక్కడ కొద్దిగా వర్క్ కంప్లైంట్ గా ఉంది, దీన్ని కొద్దిగా పూర్తి చేసుకుంటామని అంటే ఆ దేవుడి దయ వల్ల వాళ్ళ అన్నగారికి చెప్పి మన గల్ఫ్ నుంచి ఏంటి సహాయం చేసేలాగా చేసి ₹1,00,000 ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకో ₹1,00,000 ₹300 ఇచ్చారు, ఆ మసీదుకి ఇచ్చారు సోదరులారా. రంజాన్ పురస్కరించుకుని సవిత్రిపేట బిలాల్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాతూరు శివారు కరకట్టలో ఉన్న ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు 30 రోజులు పవిత్ర ఉపవాసాలు చేసి రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు విరమింప చేయడం జరుగుతుందని, అదేవిధంగా ముస్లింలందరూ ఈ నెల రోజులే కాకుండా మిగిలిన 11 నెలలు కూడా అల్లా ప్రార్థనలో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ హాజీ, షేక్ రెహమాన్, షేక్ అన్వర్, షేక్ సిద్ద అలీ, ముస్లిం యూత్ కమిటీ సలీం, కరీం, నాగూర్, గబ్బర్ తదితరులు పాల్గొన్నారు.
ఈద్గాలో మాకు ఎమ్మెల్యే గారికి కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. మేము ఈ ఈద్గాలో చాలా వరకు పని ఉంది. ఈ ఈద్గాలో మన డెవలప్ చేయవలసిన చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ ఒక రూమ్ కట్టాలండి శవపేటికి రావడానికి. అలాగే ఈద్ మన శ్మశానంలో మట్టి కూడా పోయాలి. ఇలా చాలా పనులు ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా ఈ టీసీసీ ఛానల్ ద్వారా ఈ ఈద్గాని ఇంకా డెవలప్ చేయాలి. అలాగే మా ముస్లిం సోదరులందరూ కూడా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా మరి అల్లాహ్ ఈ 30 రోజుల త్యాగ ఫలాన్ని అందిస్తూ ఈ రోజున పండుగ జరుపుకుంటున్నాం. ఈ రంజాన్ సందర్భంగా అందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. అల్లాహ్ దయ వల్ల మనందరూ రంజాన్ నెలంతా ఉపవాసాలతోటి 5 పూటల నమాజ్ తోటి తరాబీలతోటి ఈ మాసాన్నంతా పవిత్రంగా గడిపాం. అలాగే మిగతా 11 నెలలు కూడా ముస్లిమాన్ భాయిలందరూ ఐకమత్యంగా సోదర భావంతో మెలుగుతూ అందరూ కలిసికట్టుగా ఉంటూ 5 పూటల నమాజ్ తోటి అల్లాహ్ చెప్పిన మార్గంతో ప్రవక్త గారి సున్నతులతోటి మన జీవితాన్ని గడపాలని కోరుచు ఈద్ ముబారక్. రంజాన్ ఈద్ ముబారక్ ముస్లిం సోదరులందరికీ. ఈ యొక్క రంజాన్ ఈ 30 రోజులు ఉపవాసం చేసుకుని ఈ రోజు పండుగ దినం సందర్భంగా మా ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ చెప్తున్నాం మా బిలాల్ మసీద్ కమిటీ ద్వారా. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్కి 1,116 రూపాయల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, మాజీ కౌన్సిలర్ కాకల సుభద్ర కుటుంబ సభ్యులు అందజేశారు. ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను భీమడోల్ మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం శుక్రవారం నెలవంక కనబడడంతో శనివారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. భీమడోల్ సంత మార్కెట్ మసీదు వద్ద నుంచి ఊరేగింపుగా పేర్ల చెరువు ఈద్గా మైదానానికి చేరుకుని మజీద్ ఇమాం దిల్షాద్ పర్యవేక్షణలో పఠాన్ గౌస్ ఖాన్ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మసీద్ ఇమాం పఠాన్ గౌస్ ఖాన్, పఠాన్ ఇస్మాయిల్ ఖాన్, జానీలను మసీదు పెద్దలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ చైర్మన్ షేక్ హసీనా, సైన్షా సిద్దిక్, మసీదు కమిటీ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మార్చి 23న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ పెద్దతాడేపల్లి పీఎం డాల్మిల్ కార్మికులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు దాన వరప్రసాద్ మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆందోళన చేయాలని ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపు ప్రకారం మార్చి 23న విజయవాడలో మహాధర్నా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డి వెంకట్రావు, కృష్ణ, నరేష్, ఆదినారాయణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, యేసు, నాగేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక బల్సులమ్మ గుడి వద్ద మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రంలో లైన్ ఫెమినా క్లబ్ సభ్యులు దాతృత్వంతో సుమారు 2,000 మంది భక్తులకు మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో లైన్ ఫెమినా క్లబ్ అధ్యక్షురాలు నున్నా శ్రీనాగలక్ష్మి, ఉపాధ్యక్షురాలు చలంచర్ల సౌమ్య, మానవతా సభ్యులు గార్లపాటి శ్యామల కుమారి, పద్మశ్రీ, గట్టెం సింధు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా 2 కళ్ళు చూడడానికి కూడా అంత అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రతి 12 ఏళ్లకోసారి చేసే తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ బల్సులమ్మ జాతరలో భాగంగా మానవతా సంస్థ వారు అత్యద్భుతంగా ఈ దాహార్తి తీర్చే మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కూడా ఈరోజు మా అదృష్టం కొద్దీ తాడేపల్లిగూడెం లయన్స్ ఫెమినా మహిళా విభాగం వారికి అవకాశం కల్పించారు. నిజంగా చాలా అదృష్టం అండి. ఈ జాతరలో ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఆ బల్సులమ్మ తల్లికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మానవతా స్వచ్ఛంద సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. తాడేపల్లిగూడెంలో అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్న బల్సులమ్మ జాతర మహోత్సవంలో మానవతా సేవ సంస్థ వాళ్ళు ప్రతిరోజు కూడా కార్యక్రమం చేస్తున్నారండి. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం వారి స్పాన్సర్తో ఈరోజు భక్తులు అలసి అమ్మవారిని దర్శించుకుని వచ్చి వాళ్ళకి మజ్జిగతో దాహార్జన తీర్చడం జరుగుతుందండి. మాకు సహకరించే మానవతా సంస్థ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
రొయ్య రైతుల సమస్యలు పరిష్కరించాలని, ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ అందించాలని, రొయ్యలు చేపలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం నిడమరులో ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షత వహించారు. ఆక్వా రైతుల సమస్యలపై తీర్మానం ఆమోదించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, నారపల్లి రమణారావు, గౌర సత్యనారాయణ, వెలగలేటి మోహన్, కంచం వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ప్రధానంగా రొయ్యల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మరి రొయ్యల రైతుల సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఇబ్బంది జరుగుతున్న నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపోయే పేరుతోటి వాళ్ళ రొయ్యల ధరలు విపరీతంగా దారుణంగా తగ్గించేశారు. దీనివల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. మరి ఆక్వా రైతుల యొక్క ప్రధానంగా రొయ్యల రైతుల యొక్క సమస్యల్ని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, చర్చించడం లేదు. ఈ నేపథ్యంలో రొయ్యల రైతులతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. స్థానిక సుబ్బారావుపేట శ్రీనివాసరామాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి కండువాదండ, గజమాల, కొల్ల పార్వతీదేవి కుటుంబ సభ్యులు సమర్పించారు. మహాప్రసాదం కొట్టు అంజిబాబు, లక్ష్మీ తులసి దంపతులు సహకారం అందించారు. లింగం నాగవెంకట సూర్యప్రసాద్, లక్ష్మీ ప్రియ, ఈశాన్, శ్రీయాన్ల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం చేయదలుచుకున్న వారు 2 వారాల ముందుగా కమిటీ వారిని ఆలయ అర్చకులు సంప్రదించాలని కోరారు. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు గోగుల వీరస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి ఈ రోజు స్వామివారికి మహాప్రసాదం వితరణకు సహకరించిన వారు కొట్టు అంజిబాబు గారు దంపతులు, అలాగే స్వామివారికి కండువాదండ గజమాలకు సహకారం శ్రీ కొల్ల పార్వతీదేవి గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే స్వామివారికి ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం శ్రీ లింగం నాగవెంకట సూర్యప్రసాద్, అలాగే లక్ష్మీ ప్రియ, ఇషాను మరియు వారి కుటుంబ సభ్యులచే ఈ రోజు అన్నదాన కార్యక్రమం శ్రీనివాస రామాలయంలో మరి దాదాపు 200 వారాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి దీనికి సహకరిస్తున్న భక్తులందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అలాగే మరి వాళ్ళ కండువాదండకు కానీ, అన్నప్రసాదానికి కానీ, అలాగే పొద్దున్న స్వామివారి నైవేద్యానికి కానీ సహకరించిన దాతలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రేపు జరగబోయే 27వ తారీఖు శ్రీరామనవమికి ఇక్కడ మరి కమిటీ వారు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ 5వ వార్డు కానీ, చుట్టుపక్కల ప్రజలు కానీ ఈ శ్రీరాముల వారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆర్టీసీ డిపో వద్ద వేయించేస్తున్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈరోజు స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారం రోజున స్వామివారికి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించాము. ఉదయం 4 గంటల నుండి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ జరిపించాము. అలాగే మన తాడేపల్లిగూడ ప్రజలు, గ్రామ ప్రజలందరూ కూడా ఐరాంతైశ్వర్యాలతో జిల్లాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.